పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. డెంగ్యూ వ్యాధి నివారణకు త్వరలో భారత్ స్వస్తి పలకనుంది. ఈ మేరకు డెంగ్యూ నివారణకు మైలురాయిగా నిలిచే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. డెంగీ ఆల్ పేరుతో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో పనాసియా బయోటిక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం 3వ దశలో క్లినిక్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది 4 డెంగ్యూ వైరస్ల సైరో టైప్ల నుంచి రక్షణ కల్పించే లైవ్ అటెన్యూయేటెడ్ టీకా కావడం విశేషం. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్ లో అక్టోబర్ నాటికి దాదాపు 10,500 మంది వాలంటీర్లను నమోదు చేసే లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే పూణే, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, భువనేశ్వర్ సహా ఇతర నగరాల్లోని కేంద్రాల్లో 8,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ ట్రయల్స్ ను పూణేలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో డెంగ్యూ వ్యతిరేకంగా లైసెన్స్ పొందిన ఎలాంటి టీకా అందుబాటులో లేకపోవడంతో ఇది చాలా కీలకంగా మారనుంది. మొదటి 2 దశల ట్రయల్స్ లో భద్రతా పరమైన ఎలాంటి సమస్యలు కనిపించలేదని, 3వ దశ ట్రయల్స్ లో టీకా తీసుకున్న వారిని 2 ఏళ్ల పాటు పర్యవేక్షించి దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని అంచనా వేస్తారని ఎన్ఐఈ డైరెక్టర్ వివరించారు. 2023లో ప్రారంభమైన ఈ మల్టీ సెంటర్ డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్డ్ ప్లేసిమో నియంత్రిత ట్రయల్ తొలిగా రోహిత్ కల్లోని పండిట్ భగవత్ దైల్లో శర్మ పీజీఐఎంఎస్ లో ప్రారంభమైంది. డెంగ్యూ అనేది భారత్ లో ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతుంది. WHO నివేదిక ప్రకారం 2023 చివరి నాటికి 129 దేశాల్లో డెంగ్యూ వ్యాప్తి ఉందని సమాచారం. భారత్ టాప్ 30 దేశాల్లో ఒకటిగా ఉండగా ఇక్కడి కేసుల్లో 75 నుంచి 80% వరకు లక్షణాలు లేకుండానే ఉంటాయి. అయినా దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఆసుపత్రి పాలవడం, మరణాలు నమోదు కావడం గమనార్హం. పెద్దవారిలో అయితే డెంగ్యూ, హెమోరాజిక్ ఫీవర్, షాక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2024 నుంచి ఇప్పటి వరకు 2.3 లక్షల కేసులు, 297 మరణాలు నమోదవగా మార్చి వరకు మాత్రమే 12,000కి పైగా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డెంగీ ఆల్ వ్యాక్సిన్ భారతదేశానికి ఓ కీలక దశను చూపనుంది. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే దేశీయంగా అభివృద్ధి అయిన తొలి టెట్రావాలెంట్ డెంగ్యూ టీకాగా చరిత్రలో నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని ద్వారా డెంగ్యూ నియంత్రణలో భారత ఆరోగ్య రంగం కొత్త దశలోకి అడుగు పెడుతుందన్న ఆశలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.